వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. మావాడికి కోర్టులు కేసులు ఏం కొత్తగా గత సీఎం హోదాలో బిజీగా ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు వలన జగన్ అభ్యర్థనను కోర్టు అనుమతించింది. అయితే ఇటీవల సిబిఐ కోర్టు మాత్రం జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు, దరిద్రపు జాతకం. అక్కడంతా కూడా కోర్టు దగ్గర తన బలగం చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడంట. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. బలగం చూపించాలి, ఈసారి భయపెట్టాలి, ఆ ప్రాంతం మొత్తం ఈసారి ఉనికిపోయి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు దాకా అవసరం లేదు. నీకు తెలిసిందా? సీఎం కోర్టుకు వస్తూ ఉండడంతో కోర్టు దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఈ రోజు జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు. అతను చాలా ప్రమాదకరమైన అది తెలంగాణ కదా సార్, ఏపీ కాదుగా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అయినా ఇక్కడ దానికి ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి బ్యాచ్ ఇక్కడ ఉండేది కదా. సరే తప్పులేదు, కానీ బల ప్రదర్శన కోర్టుల మీద చేయకూడదు కదా. న్యాయస్థానాల మీద బల ప్రదర్శన చేస్తే ఏమైంది? కాళ్ళు ఎరగొట్టి లోపల కూర్చోబెడతారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆస్తుల కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని జగన్ ని సిబిఐ కోర్టు ఆదేశించింది. 6 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు కోర్టులు మెట్లెక్కనున్న జగన్ ఒక విధంగా రికార్డు సృష్టించారు సార్. నువ్వు ఎక్కడా కూడా నువ్వు ఇప్పుడే కాదు ఇంకొన్ని దశాబ్దాలైనా కూడా ఇటువంటి వ్యక్తి దొరకడు మనకు అన్నలాంటి వ్యక్తి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఎవరైనా సరే తప్పులు చేసినటువంటి వాళ్ళు క్రిమినల్స్, వీళ్ళందరూ కూడా కోర్టుకు అయ్యా మాకు ఈ గడువు ఏంటి, మేము ఈ గడువులో వచ్చి కలుస్తాం, లేదంటే మేము మాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, మాకు కొంత సమయం కావాలని అడుగుతారు. కానీ నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్న. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను. ఫస్ట్ టైం ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నేను ఒక గంట టైం ఇచ్చడానికి కోర్టుకు అన్నటువంటి మగోడు ఎవడైనా ఉన్నాడా? అందుకే మా నాన్నను పులివెందుల పులి అంటారు. చివరిసారిగా జగన్ సీఎం గా ఉన్నప్పుడు 2020 జనవరి 10న కోర్టుకొచ్చారు. 2011లో జగన్ ఆస్తుల కేసును సిబిఐ నమోదు చేసింది. 2012లో జగన్ ని సిబిఐ అరెస్ట్ చేసింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? 16 నెలల పాటు చంచల్గూడ జైల్లో ఉన్న జగన్ 2014 ఎన్నికలకు 6 నెలల ముందు విడుదలయ్యారు. ఎన్ని కేసులు? దాదాపు 18 కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, లేదా విడి కేసులు, ఇట్లా ఎన్ని కేసులు ఉన్నాయో. ఆల్రెడీ ఆడి మీద లేని కేసు లేదు. చివరాఖరికి జనగణమన పాడడం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. ఏ విధంగా ఏంది కథ ఎట్ట జరుగుతుంది రేపు అనేది తాడేపల్లి పేపర్ ఒకటి వదిలేరు. తాడేపల్లి నుంచి ఒక పేపర్ తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం నుంచి హైదరాబాద్ నుంచి ఏ టైంకి అడిగి పోతాడు. సరే అన్న ఏమన్నా దేనికి పోతున్నాడు? అడిగి అన్న ఏమన్నా పెళ్లి చూపులకు పోతున్నాడా? సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి కరుడు కట్టినటువంటి నేరస్తుడిగా 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదు. 6 సంవత్సరాల పాటు కోర్టుకు వాయిదాలు వేసుకుంటా కోర్టుని తప్పుదోవలు పట్టించున్నటువంటి మన జగనన్నకు ఈ ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. అవసరమా ఈ టైం టేబుల్? మేము ఈ రోజు మేము ఈ టైంకి ఏడుంటాం, ఈ టైం దాటితే మళ్ళీ ఉన్నాం, ముడ్డు మీద దంతారు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కోర్టులు, వ్యవస్థలు, న్యాయస్థానాలంటే ఏం మనకు ఒక రోజు కూడా గౌరవం లేదా జగనన్న? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మరి 16 నెలలు జైల్లో ఎందుకున్నావు? ఏం అవినీతి చేయకుండా ఉంటే ఏమి? నేను వైట్ పేపర్, నేను ఏ అవినీతి చేయలేదు, ఏ అక్రమాలకు పాల్పడలేదని చెప్పి కోర్టు ముందుకు పోయి నిలబడుకొని చెప్పేదానికి ఏమి నీకు? చంపేసిరండి రా, కాలం కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోతుంది. నువ్వు ఏ తప్పు చేయకపోతే చేసేటన్ని లుచ్చా పనులు మళ్ళీ మన వాళ్ళందరూ అన్న వస్తున్నాడని పోస్టర్లు పెట్టడం ఏందిరా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన